జిఎస్టీ అనేది అందరికీ ఒకటే. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇచ్చినా కానీ నేను ఒక మారు మా నియోజకవర్గం అయినప్పుడు అడిగినాను. ఆ, ఏంటండి? ఏదో వచ్చినారు, ఏదో పని కోసం వస్తే ఏదో నిల్చొని ఉండే. వాళ్ళు మొదటి నుంచి నాకు 81 నుంచి చేస్తానే ఉన్నారు. ఏమ్మా ఎన్ని స్కీములు వచ్చాయి, ఒక 5 వస్తాయా అని అంటే, అల్లే సార్ 4 వస్తాయి అని. 4 వస్తాయంటే ఒక 50,000 వస్తాయా అని. మొత్తం కలిపి అంటే ఒక 40,000 వస్తాయి సార్. అయితే నీ పని బాగుంది అని అన్నాను. ఏం బాగు సార్, సాయంకాలం అయ్యేసరికి మా ఆయన పోయి ట్యాక్స్ కట్టేస్తాడు కదా. అంటే ఈ ట్యాక్స్ వసూలు మీదనే వస్తుంది కదా జిఎస్టీ అనేది. సపరేట్గా పోయి కట్టేది ఏది ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే కదా. ఏం ట్యాక్స్ కడతారమ్మా అని అంటే, అదే సాయంకాలం బ్రాందీ షాపుకి పోతారు కదా. అంటే ఈ బ్రాందీ మీద 70% పన్ను ఉంది ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అది ఏమైతే పేద కుటుంబాల్లో ఇచ్చినా కానీ అది డబ్బు తాగే వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఒకడు ఉంటే కనుక 2 నెలలు అయిపోతుంది వీళ్ళు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన డబ్బు. అని వాళ్ళకు భారమేమో భారం పడుతుంటుంది. వాళ్ళకైనా భారం పడుతుంది అందరికీ. అందుకే కొంచెం అసంతృప్తి ఉంటుంది. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా మళ్ళా వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓట్లు వేయటంలే. తుదకు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఏదో వివిధ కారణాలతో ఏది అనుకుంటారో, ఏ పార్టీకి వేయాలనుకుంటారో వాళ్ళు ఆ పార్టీకి వేస్తారు. డబ్బులైతే ఓటుకు పోయినప్పుడు పంచేటప్పుడు ఇద్దరి దగ్గర తీసుకుంటారు, ఇద్దరు అభ్యర్థుల దగ్గర తీసుకుంటారు. కానీ వేసేది వాళ్ళ ఇష్ట ప్రకారం వేస్తారు. వాళ్ళకి ఎవరికి వేయాలనుకుంటారో ఏదో కారణాల వల్ల ఆ పార్టీకి వేస్తారు.